ఇందిరమ్మ ఇళ్లకు వేగవంతంగా బడ్జెట్ లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట వేయనున్నట్టు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారండి. బడ్జెట్ కేటాయింపుల్లో వీటికి ఎక్కువగా నిధులు కేటాయించేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. సోమవారం సచివాలయంలో గృహ నిర్మాణంపై అధికారులతో మంత్రి శ్రీనివాసరెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 22,050 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. మొదటి దశలో ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 4,16,500 గృహాలు నిర్మిస్తాం. ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్ లో 22,500 కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖ బట్టి విక్రమార్కతో సోమవారం జరిగిన సమావేశంలో కోరారంట. 7,740 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. అధికారంలోకి వచ్చిన 2 నెలలకే పథకాన్ని భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తర్వాత వారం రోజులకే లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో పథకాన్ని తక్షణం అమలు చేయలేకపోయామని చింతించారండి. ఆ పథకం అమలుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నాం. పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న ఆలోచనతో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. అధికారులు ఈ విషయాన్ని గుర్తించి బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు చేపట్టాలని గత భారతీయ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో గడిచిన 10 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 2 పడక గదుల ఇళ్లను నిర్మించి ఎంతమంది లబ్ధిదారులకు అందజేసింది, నిర్మాణ దశలు ఎన్ని ఉన్నాయి తదితర వివరాలు పూర్తి స్థాయి సమావేశంలో రూపొందించాలన్నారు. ఆ విధంగా మంత్రి శ్రీనివాసులు రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్ ఇతర అధికారులు పాల్గొన్నారండి.